హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతారామ్ డైరీస్. సో నేనైతే ఇవాళ డే 2 తిరుపతిలో మేమేం చేసామో చెప్పబోతున్నాను అనమాట. సో డే 2 మాత్రం కొంచెం లీజర్గా జరిగింది. సో ఇది తిరుమల వ్లాగ్ పార్ట్ 2. సో ఇలా అయితే డే స్టార్ట్ అయిపోయిందనమాట. సో మాకైతే ఫస్ట్ డే అసలు ముఖం చూసుకోకుండా చాలా బిజీగా గడిచిపోయింది. సో ఇలా సెకండ్ డే ఒక మఠంలో తీసుకున్నాం అనమాట మేము రూమ్స్. అరౌండ్ 1500 to 2000 మధ్యలో పడింది రూమ్ ఎక్స్పెన్సెస్. సో అలా అక్కడికి వెళ్ళిన తర్వాతనే రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఇలా మా సైడ్ అయితే ఎవరైతే మామ వరస ఉంటారో పుట్టు వెంట్రుకలు తీస్తారో వాళ్ళకి ఇలా బట్టలు పెడతారనమాట. సో అలా మా తమ్ముడు వాళ్ళ బావకి బట్టలు పెట్టి ఇలా ఆశీర్వాదం తీసుకున్నాడు అనమాట. సో అది ఆ ప్రోగ్రామ్ అయిపోగానే మేము అదే మఠంలో ఉన్న లిఫ్ట్ అనమాట. సో అన్ని టెంపుల్స్ విజిట్ చేద్దామని ఒక ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్ అనమాట. సో ఇది ఎంట్రన్స్, ఇలా బోర్డు పెట్టిందనమాట. సో ఇలా పైన వేణుగోపాలస్వామి, అక్కడ పైన బాబాజీ, హాతీరామ్ బాబాజీ కూడా ఉన్నారనమాట దాంట్లో ఎంట్రన్స్ గేట్లో. సో అది సో ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే వేణుగోపాల స్వామి ఉన్నారు, అదే అతని భక్తుడైన హాతీరామ్ బాబాజీ కూడా ఉన్నారనమాట ఇక్కడ. సో అతని సమాధి, హాతీరామ్ బాబాజీ సమాధి. సో ఆయన చాలా మంచి భక్తుడు వేణుగోపాల స్వామికి. సో షాపింగ్ అయిపోగానే ఇలా వస్తుంది అనమాట టెంపుల్. సో ఇది ఎంట్రన్స్. సో ఇలా ఎంట్రన్స్ ఉంటుంది వేణుగోపాల స్వామి టెంపుల్కి. సో దీని లోపల మాత్రము వీడియో తీయనివ్వరు. సో అందుకే ఓన్లీ ఎంట్రన్స్ వరకే నేను వీడియో తీసానమాట. సో ఇలా వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము మేమైతే. ఫస్ట్ టెంపుల్ ఇది. మేము యాక్చువల్గా ప్రైవేట్ వాళ్ళని మాట్లాడుకొని వచ్చాము. గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉన్నాయంట, కానీ వాటికి వెయిట్ చేసేంత ఓపిక మాకు లేదు. సో అందుకని ఇలా వేణుగోపాల స్వామి అయితే బాగున్నారు. సో లోపల విజిట్ చేసుకొని బయటకు వచ్చి రాగానే బాబాజీ సమాధి ఉంటుందన్నమాట, అది కూడా విజిట్ చేసుకొని ఇలా ఎంట్రన్స్లో కొన్ని వీడియోస్ షార్ట్స్ తీసేసుకొని అలా బయటకు వచ్చేసామన్నమాట. సో ఇలా బయటికి రాగానే అందరికీ చాలా ఆకలిగా ఉందన్నమాట. అప్పటికి టైం 9:30 అరౌండ్ అవుతుంది. సో ఇలా మేము ఇంకా ఆకలికి ఆగలేక ఇంకా అదే లేన్లో ఉన్న ఒక చిన్న హోటల్ అనమాట. ఇది హోటల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఇలా తినేసాము. వీళ్ళు ఇద్దరు పెద్ద పెన్సిల్స్ కొనుక్కున్నారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ పెన్సిల్స్తోని. సో అలా దాని తర్వాత మేము ఆకాశ గంగ తీర్థవనము అని ఇలా బోర్డు ఉందనమాట. సో ఇక్కడికి తీసుకొచ్చాడనమాట జీప్ డ్రైవర్ వచ్చేసి. సో ఇలా మేము ఆకాశ గంగకి ఎంట్రన్స్ ఇదంతా అక్కడ ఎదురుగా కనిపిస్తుంది బస్ స్టాప్ అనమాట. ఒకవేళ బస్ ద్వారా వచ్చిన వాళ్ళు అక్కడ ఎదురుగా బస్ స్టాప్ దిగేసి అలా టెంపుల్ ఉందనమాట. సో అంత ఈజీ యాక్సెస్ ఉంది ఈ టెంపుల్కి అయితే. సో ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటంటే, సో ఆకాశ గంగ. సో ఆకాశ గంగ అంటే నథింగ్ బట్ వాటర్. సో ఇవి చాలా అమూల్యమైన నీళ్ళు అనమాట. సో స్వామివారికి మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారంట. శ్రీవారి సేవకి ఏవైతే వాటర్ నీళ్ళు కావాల్సి వస్తుందో అవన్నీ కూడా ఇక్కడ నుంచి స్వామివారికే స్పెషల్గా తీసుకెళ్తారంట. సో అది దీని ప్రాముఖ్యత. సో మేమైతే ఇలా దగ్గర ఒక 70 స్టెప్స్ ఉంటాయి. 70 కూడా ఉండవు, ఒక 50 ఉంటాయి. సో ఇలా ఉన్నాయన్నమాట స్టెప్స్. సో ఇలా దిగి మొత్తం కిందికి వెళ్ళిపోవాలి. అసలు వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు నాకైతే. సో ఇక్కడ ఒక మంచి ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉందన్నమాట. సో ముడ్డోడు ఏం చేస్తాడని చూస్తే వాడు అలానే చూస్తూ ఉన్నాడు. సో అదే అన్నమాట. సో అలా మేము కిందకైతే వెళ్ళాము. ఇలా స్టెప్స్ అక్కడ మొత్తం కూడా స్టెప్స్ దిగుతున్నప్పుడు ఇటు అటు మొత్తం షాపింగ్ ఉంటుందన్నమాట. సో ఇలా స్టెప్స్ దిగేసి అక్కడ ఒక చిన్న ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది అంజనాదేవి టెంపుల్ అనమాట. సో ఇక్కడ చాలామంది ఇక్కడ టెంపుల్లో కూడా విజిట్ చేసి బయటకు వస్తున్నారనమాట. సో అదే టెంపుల్. సో ఇలా కిందికి దిగిపోవాలి, మొత్తం కిందికి దిగిపోవాలి. చాలామంది అక్కడ లోపలికి దిగి స్నానాలు కూడా జస్ట్ తడి చేసి వస్తున్నారనమాట. సో ఇలా
అలా మొత్తం దిగాలన్నమాట. సో మాకైతే నీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు. సో అదే అనుకుంటా గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ పవర్ఫుల్ అంటారు కదా. సో మాకైతే అలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా ఆకాశగంగకి వచ్చి మేము కూడా అలా వాటర్లో దిగి అసలు ఉన్నదే చిన్న ఏరియా, కానీ ఆ చిన్న ఏరియాలో కూడా ఎంత హ్యాపీగా జనాలు వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ అందరూ వచ్చి ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నారు అక్కడ. మేము అలానే వెళ్ళామన్నమాట. సో మాకు ఇలా ఆకాశ తీర్థం చూసి మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలా వాటర్ పడుతుంటే అదో ఫీలింగ్ అనమాట. సో మాకైతే ఆకాశ గంగ చాలా బాగా అనిపించింది. సో ఇలా మేము ఎప్పుడూ ఇవన్నీ విజిట్ చేయలేదు, ఈసారి అయితే విజిట్ చేద్దాము అని చెప్పేసి ఒక జీప్ మాట్లాడుకొని అదైతే పర్ హెడ్ సమ్ అరౌండ్ 200 పడింది అనమాట. సో ఇది గ్యాంగ్ అనమాట. సో ఈ గ్యాంగ్ మొత్తం మేము ఒక జీప్ మాట్లాడుకొని ఇలా అయితే వెళ్ళామన్నమాట. సో ఇది ఆకాశగంగ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఆకాశగంగ బాగా అనిపించింది, విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో ఇది మా ఇలా ఆకాశగంగ కిందకి చూసేసి కొంచెం నీళ్ళలో తడిచేసి ఇలా పైకి వచ్చేసాం. మొత్తం పైకి రాగానే సైడ్కి ఒక రైట్ సైడ్లో ఒక పెద్ద గార్డెన్ ఉంది. మంచి మంచి పువ్వుల చెట్లన్నీ పెంచుతున్నారనమాట. ఒక సిస్టమాటిక్ వేలో పెంచుతున్నారు అక్కడ. సో దాంట్లో కొద్దిసేపు టైంపాస్ చేసాము. జీప్ డ్రైవర్ రాలేదు, ఇంకొక మాతో పాటు ఇంకో పార్టీ వాళ్ళు వచ్చారనమాట, ఇంకో ఇద్దరు కపుల్. సో వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, అంకుల్ ఆంటీ. సో అంకుల్ ఆంటీ గురించి వెయిట్ చేసే టైంలో ఇలా వీళ్ళు పార్క్లోకి దిగి మొత్తం హడావిడి చేస్తున్నారు లోపల, ఇలా పువ్వులు కోసి. సో అలా అక్కడ మధ్యలో కూర్చున్నారు కదా, అలా మధ్యలో కూర్చొని ఫుల్ ఆటలు ఆడారు చాలాసేపు. సో ఇలా పార్క్లో అయితే ఒక 15-20 మినిట్స్ అక్కడే గడిచిపోయింది. మేము పార్క్లోకి వెళ్ళలేదు ఎవరము, వీళ్ళు ముగ్గురే పార్క్లోకి వెళ్ళేసి చాలా టైం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అక్కడే స్పెండ్ చేసి అలా బయటకు వచ్చేసారనమాట. సో ఇది సో అలా ఆ టెంపుల్ పూర్తి చేసుకొని నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి పాప వినాశనం అనమాట. సో ఇలా పాప వినాశనము రాగానే ఇలా ఎంట్రన్స్లో ఇలా అంతా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇటుపక్క అటుపక్క చాలా స్టాల్స్, అసలు ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా చాలా స్టాల్స్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా స్టాల్స్ అన్నీ దాటుకొని ఒక 20 స్టెప్స్ అన్ని స్టాల్స్ వచ్చేసి దేవుడికి సంబంధించిన ఐటమ్స్, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్, ఇంటి ముందు డెకరేట్ చేసుకునే ఐటమ్స్, ఇలాంటివన్నీ కూడా చాలా కవర్ చేశారనమాట. టోపీలు. సో ఇలా చాలా స్టాల్స్ దాటిన తర్వాత ఇలా పెద్ద పెద్ద స్టెప్స్ వచ్చాయన్నమాట. సో ఇలా పెద్ద పెద్ద స్టెప్స్ ఒక 20 దాకా ఉన్నాయన్నమాట. సో ఇలా స్టెప్స్ అన్నీ దాటుకొని ఒక కిందకి కొంచెం కిందకి లాగా తీసుకెళ్తారనమాట స్టెప్స్ ద్వారా. సో ఇది లొకేషన్. సో అక్కడ కనిపిస్తుంది ఒక డ్యామ్ ఉంటుందన్నమాట. సో ఆ డ్యామ్కి ఇలా పైప్స్ కనెక్ట్ చేసి ఇక్కడ వాటర్ తీసుకొస్తున్నారనమాట. సో ఇదే పాప వినాశనము. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా దేవుడు వాటర్ ఇలా చల్లుకొని లేకపోతే స్నానాలు చేస్తున్నారు. చాలామంది కూడా స్నానాలు చేస్తున్నారనమాట. స్నానాలు చేసేసి పక్కనే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది, డ్రెస్సింగ్ రూమ్లో చేంజ్ చేసుకొని వెళ్తున్నారనమాట. సో దీనికి ఆనుకొని ఇలా స్నానాలు చేసిన తర్వాత గంగమ్మ గుడి అని పక్కనే ఉందన్నమాట, దానికి ఆనుకొని. సో అక్కడ దేవుడికి దండం పెట్టుకొని అలా బయటకు వచ్చేస్తున్నారన్నమాట. సో ఇది పాప వినాశనము. ఇక్కడ ఎవరైతే స్నానాలు చేస్తారో పాపాలన్నీ పోతాయని చాలా బలంగా నమ్ముతారనమాట అందరూ. సో అలా మేము పాప వినాశనం అయిపోయిన తర్వాత ఇలా జీప్ ఎక్కామన్నమాట. సో ఇది జీప్ ఎన్విరాన్మెంట్. మా పాప మా బాబేమో ఫ్రంట్లో కూర్చున్నాడు, ఒక సీట్లో 4 కూర్చున్నాము, వెనకాల ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు వేరే పార్టీ అనమాట. సో ఇలా మేమైతే జీప్లో అందరం అడ్జస్ట్ అయిపోయి వెళ్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇలా మేమైతే జీప్లో మళ్ళీ అది ముగించేసుకొని టెంపుల్ శిలాతోరణంకి వెళ్తున్నాం అనమాట. సో ఇది బస్లో జీప్లో నుంచి అన్నీ మేము ఏదైతే ఫారెస్ట్ సీన్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం కవర్ చేశానమాట. ఇలా మా బుడ్డోడు మంచిగా ఆడుకుంటున్నాడు జీప్లో, ఏం అల్లరి చేయలేదు, వాడు చాలా మంచోడు. అండ్ ఇలా వచ్చేసి మేము శిలాతోరణంకి వచ్చామన్నమాట. సో ఈ శిలాతోరణంకి కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. సో శ్రీవారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో ఫస్ట్ కాలు మోపింది శ్రీవారి మెట్టు, అండ్ సెకండ్ కాలు మోపింది ఇక్కడేనంట శిలాతోరణంలో. సో ఇది చాలా ఫేమస్ గుడియే. సో మేమైతే మాకున్న టైంలో మేము చాలా ఫేమస్ టెంపుల్స్ తిరుగుదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట.
సో ఇలా ఎంట్రన్స్ అంతా ఇలా చాలా బాగా ఉందన్నమాట. మంచి ఎంట్రన్స్లో చిన్న చిన్న ప్లాంట్స్, పెద్ద పెద్ద ప్లాంట్స్, బాగుంది ఎంట్రీ. సో ఇలా ఎంట్రన్స్లోనే ఒక చిన్న పార్క్, మంచి పార్క్, ఇలా కూర్చోవడానికి మంచి మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట లోపల. అక్కడక్కడ దేవుడు బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే. సో ఇలా శిలాతోరణం ఇది అనమాట. సో ఇది న్యాచురల్గా ఫామ్ అయిన శిలాతోరణం అనమాట. సో దాని మీద ఇప్పుడైతే ఎవరిని లోపలికి ఎలో చేయనట్లేదు. అప్పుడైతే లోపలికి ఎలో చేసి ఇలా దండం పెట్టుకునే వాళ్ళంట. ఇప్పుడైతే ఒక కంచె కట్టేశారనమాట, ఎవరిని టచ్ అవ్వనివ్వకుండా. సో ఇలా శిలాతోరణం ఫామ్ అయ్యింది చాలా న్యాచురల్గా. మన ఇండియాలో తిరుపతిలో అంట అనమాట. సో మేమైతే ఇప్పుడు లాస్ట్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో అదేంటంటే శ్రీవారి పాదాలు అనమాట. సో ఇదే శ్రీవారి పాదాలు మాది ఫైనల్, బికాజ్ మాకు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. సో అన్నీ కూడా మేము విజిట్ చేసాము. సో ఇదే మాది లాస్ట్ టెంపుల్ అనమాట. సో ఇలా ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది, పెద్ద పెద్ద చెట్లతోని, ఇటు అటు ఫుల్ ఆఫ్ షాపింగ్, చాలా బాగుంది. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ లొకేషన్. సో అలా మనము స్ట్రెయిట్గా, చాలా తక్కువ దూరం ఉంది, అలా స్ట్రెయిట్గా వెళ్తే అక్కడ నేతి దీపాలు కూడా అమ్ముతున్నారనమాట. సో ఆ నేతి దీపాలు చాలామంది అక్కడ వెలిగిస్తున్నారు. అలా వెలిగించడం ద్వారా పీపుల్ నమ్మకం ఏంటంటే, సో పాపాలు పోతాయి అని చెప్పేసి అలా బాగా నమ్ముతారనమాట. సో ఇలా నేతి దీపాలు ఇక్కడ చాలా స్పెషాలిటీ అనమాట. సో స్వామి వారు ఇక్కడ కాలు మోపింది ఫస్ట్ టైం అనమాట. సో ఇలా ఒక 50 స్టెప్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఓన్లీ ఇద్దరు పట్టే అంత స్పేస్ మాత్రమే ఉంటుంది. ఆ ఇద్దరు పైకి వెళ్ళేంత స్పేస్, మళ్ళీ రిటర్న్ వచ్చేది కూడా ఇద్దరే పడతారనమాట. సో ఇలా కంజెస్టెడ్గా ఉందన్నమాట ఇక్కడైతే. సో ఇలా మేమైతే ఎట్ లాస్ట్ ఒక ఈ మాత్రం నడవడానికి మాకు చాలా టైం పట్టింది, చాలా రష్ ఉండడం ద్వారా. సో ఇలా శ్రీవారి పాదాలు అయితే మేము ఇక్కడ కూడా చాలా చిన్న స్పేస్ అనమాట, అక్కడ మీరు చూస్తున్నారు కదా. సో అలా ఒక పెట్టెలో పెట్టేశారనమాట, ఎవరిని టచ్ చేయకుండా శ్రీవారి పాదాలు. సో అలా మేమైతే పైనుంచి ఇలా కొన్ని క్లిప్పింగ్స్ ఇలా నేను క్యాప్చర్ చేశానమాట. పైన కొండ నుంచి అయితే లొకేషన్స్, ఫారెస్ట్, ఇలా చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. సో ఇలా మేమైతే శ్రీవారి పాదాలు విజిట్ చేసుకున్నాము. ఎట్ లాస్ట్ ఇలా నాకైతే ఇలా ఇలా వీడియో తీయడానికి అయితే ఒక అవకాశం దొరికింది. అలా నేను శ్రీవారి పాదాలు అయితే ఒక చిన్న వీడియో తీసుకొని ఇలా నేను మా డాడీ ఫైనల్గా స్టెప్స్ దిగుతున్నాం అనమాట. సో దీనికైతే మాకు చాలా టైం పట్టింది, రష్ ఉన్నారు బాగా. సో ఇలా మేమైతే ఫైనల్గా మా టెంపుల్ జర్నీ అయితే ముగించేసుకొని మఠంకి రిటర్న్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మా లగేజ్ మేము తీసుకొని బయటికి వెళ్దాము, ట్రైన్ ఎక్కేద్దాము అని చెప్పేసి ఇలా మేము తీసుకున్న మఠం అనమాట. ఇదంతా కూడా చూపిస్తున్న క్లిప్స్ అన్నీ. సో ఇలా మేము మఠం ఖాళీ చేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఇంకా ఆకలేస్తుందని అన్నదాన కేంద్రంకి నడుచుకుంటూ తిన్నగా వెళ్ళిపోయాము. ఇలా మా పాప అయితే ఏమాత్రం అలసిపోకుండా మంచిగా బ్యాగ్ పట్టుకొని లాక్కుంటూ తీసుకొస్తుందన్నమాట. సో అలా మేము అన్నదానం కేంద్రంకి వెళ్ళిపోయి మంచిగా కడుపు నిండా స్వామివారి ఫుడ్ తినేసామన్నమాట. సో మొత్తానికైతే మా తిరుపతి జర్నీ మాత్రం చాలా చాలా జాయ్ఫుల్గా, హ్యాపీగా జరిగింది. సో మేమైతే చాలాసార్లు మాకు టెంపుల్స్ విజిట్ చేయడానికి టైం కుదరలేదు. ఈసారి టెంపుల్స్ విజిట్ చేసాము, అది చాలా చాలా హ్యాపీ అనమాట. సో ఇలా 6 టెంపుల్స్ మేము విజిట్ చేసి చాలా బాగా జాయ్ఫుల్గా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఈ రిటర్న్ విజువల్స్ అనమాట ఇవన్నీ. సో మేము జీప్లోనే కిందకి దిగడం స్టార్ట్ అయిపోయింది. సో అలా మాకైతే 6ంటికి మేము స్ప్లిట్ అయిపోవాలన్నమాట. మా డాడీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మేము వచ్చేసి చెన్నై వెళ్ళిపోవాలన్నమాట. సో మాకిద్దరికి కూడా ఒక ½ అన్ అవర్ గ్యాప్తో ట్రైన్స్ ఉన్నాయి. తిరుపతి స్టేషన్కి రీచ్ అయిపోయి స్ప్లిట్ అయిపోతామన్నమాట. సో ఇలా పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు కూడా మాకు చాలా ఒక రకమైన ఫీలింగ్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఎవరి చోట వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసి కొంచెం అలా అనమాట. ఏదో మా బుడ్డోడి దయ వల్ల అయితే మేము మంచి టెంపుల్స్ విజిట్ చేసాము.
సో ఇలా స్టేషన్ కూడా ఫుల్ రద్దీ ఉందన్నమాట. ఎక్కడ చూసినా రష్ే. తిరుపతి అంటేనే రష్ అని ఫిక్స్ అయిపోవాలన్నమాట. సో ఇలా మా జర్నీ అయితే మేము తిరుపతి జర్నీ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. అలా బాయ్. సో నెక్స్ట్ డే అయితే ఇలా వరలక్ష్మి వ్రతం వచ్చిందనమాట. సో కొంతమంది ముత్తైదువులు నన్ను పిలిచారనమాట. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పేసి వాళ్ళకి తిరుపతి లడ్డు ఇచ్చేసి అలా మేమైతే తిరుపతి జర్నీ చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.